హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గతంలో ఒక వీడియోలో మన బ్రదర్స్ చేసినటువంటి ఒక వీడియోలో దాంట్లో అప్పులుని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ సమయాన్ని కేటాయిస్తున్నాను అని చెప్పేసి అంటాం. దాన్ని విని నేను వాళ్ళ అప్పుల్లో ఉన్నారేమో అని అనుకోవటం అనేటువంటిది జరిగింది. సో దాని మీద ఒక వీడియో చేశాను. దాన్ని మాత్రం వెనక్కి తీసుకుంటున్నాను, ఆ వీడియోని కూడా తీసేస్తున్నాను. ఏంటంటే అసలు అప్పులు అనే తర్వాత నాకు ఒకరిద్దరు చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ అప్పు అనేటువంటిది అంటే పబ్లిక్కి మేము ఈ యొక్క అది ఫండమెంటల్ సబ్జెక్టుని ఇవ్వాలి అనేటువంటి కోణంలో అది అప్పుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్ని మీకు పబ్లిక్కి బాకీ ఉన్నాను అని అంటే సరిపోయేది. అప్పు అనేసరికి మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. సో మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయాన్ని పబ్లిక్కి సభాముఖంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఐఎమ్ రిమూవింగ్ దట్ వీడియో ఆల్సో. అసలు నాకైతే వీళ్ళు చెప్పేటువంటి విషయాలు వీటన్నిటి మీద ఎటువంటి భేదాభిప్రాయం అనేటువంటిది లేదు. కానీ చెప్పి ఈ విధంగా ప్రమోట్ చేయటం, అమాయకంగాలు అని చెప్పుకోవటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. వాళ్ళు చేస్తుంది వ్యాపారమే. ఈ వ్యాపారం అనేటువంటి కోణంలో ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ని ప్రమోట్ చేశారు, అది ఒక వ్యాపారమే కదా. రెఫరల్ అకౌంట్స్ని ఇచ్చేశారు, అది ఒక వ్యాపారమే. కాకపోతే దీనికి సబ్స్క్రైబర్స్ బేసు ఇవన్నీ ఎక్కువగా ఉండాలి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అవే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు, దాంట్లో సెంటిమెంట్ని బాగా పండిస్తూ ఉన్నారు అనమాట. సో ఇది తప్పంటే ఏమి కాదు, కానీ మిస్టేక్స్ అనేటువంటిది జరిగితే మాత్రం వాటిని మనం తెలియచేయాల్సిన బాధ్యత ఉన్నది. అంతేకాకుండా ఒక బాధ్యతాయుతంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తులు, ఇంతమంది కోటాను కోట్ల రూపాయలు వస్తున్నటువంటి వ్యక్తులు ఒక బాధ్యతాయుతమైనట్టుగా కనుక వ్యవహరిస్తే, అంటే వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఉన్నారని కాదు, మరి గతంలో లక్షలు వచ్చినాయి, ఈ కోట్లు వచ్చినాయి అని చెప్పేసి వీడియోస్ చేశారు కదా, అది ఏ అకౌంట్లో ఎంత డబ్బు వచ్చినాయి అని. మరి లాస్ వచ్చినప్పుడు ఏ అకౌంట్లో ఎంత వచ్చినాయో చూపించలేదు. దాన్ని మాత్రం లాస్ వచ్చిందా ఫిగర్ని చూపించకుండా లాస్ వచ్చింది ఎంత అని మాత్రమే చెప్పారు. కాబట్టి ఈ పబ్లిక్ని వాడుకునేటువంటి క్రమంలో మంచి మంచి యుక్తులు కుయుక్తులు అనేటువంటివి ఏ వ్యాపారస్తుడైనా వేస్తూ ఉంటాడు. కాకపోతే వీళ్ళు తెలుగు ప్రజలకి దొరికినటువంటి ఆణిముత్యాలని దేవుళ్ళతో పోల్చడం ఇవన్నీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక వీడియో ఆయన చేశారు, దాంట్లో చెప్పుకోవడానికి ఏముంది, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. సో దాన్ని రకరకాలైన కోణంలో మీ ప్రజలే మేము ఈ ఫండమెంటల్ కనుక చెప్పేస్తే అసలు మీరు మా వీడియోసే చూడాల్సిన అవసరం లేదు, అది మరి అదేదో ఫండమెంటల్ ఎప్పుడో చెప్పొచ్చు కదా. ఇవన్నీ ఒక సెంటిమెంటల్గా అమాయకంగా ఊరకనే, అంటే మన తెలుగు ప్రజలు సెంటిమెంట్కి బాగా బెండ్ అయిపోయి ఉంటారు కాబట్టి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇతనికి ఇప్పుడు 33 సంవత్సరాలు. 2020 సంవత్సరంలో వీళ్ళు స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. 2020 అంటే ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం, అంటే 33 5 తీస్తే 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలకి పెళ్ళి అయ్యి లైఫ్లో జాబ్ చేస్తూ సెటిల్ కావాల్సినటువంటి వయసు అది. ఆ టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని మీద వీడియో చేస్తూ ఇదిగా ఉన్నారు అని అంటే వాళ్ళకి సరైనటువంటి సర్టినిటీ అనేటువంటి జాబ్ కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ ఏమి లేనటువంటి పరిస్థితి అనమాట. కాకపోతే భగవంతుడు అవకాశాలు ఇచ్చాడు, మంచి సక్సెస్ అయ్యారు, సక్సెస్ రూట్లో వెళ్తున్నారు. అంతేగాని ప్రతిదానికి అలిగి నీతులు అనేటువంటిది ఎదురు వాళ్ళకి చెప్పి వాళ్ళు పాటించకుండా ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదనేది నా కాన్సెప్ట్. అయితే నేను ఎందుకని ఇన్ని రకాలుగా చాలామందిని విమర్శిస్తున్నాను, చాలామందిలో ఉన్నటువంటి లోపాలను చెప్తున్నాను అని అంటే, స్టాక్ మార్కెట్ అనేటువంటిది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, కాన్సెప్ట్ చాలా క్రిటికల్ అనమాట. ఒక సర్జరీ కంటే కూడా మీరు న్యూరో సర్జరీకి సంబంధించి బ్రెయిన్లో ఉన్నటువంటి నెర్వ్స్ సంబంధించినటువంటి వాటిని మీకు ఒక 4 రోజుల పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఆపరేషన్ అయినా చేయగలరు. కానీ ఈ స్టాక్ మార్కెట్లో మీకు సంవత్సరం పాటు మెంటార్గా ఉండేసి మీకు గైడ్ చేసిన సక్సెస్ అవటం అనేటువంటి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాటిని చాలా ఈజీగా చాలా నేర్పుగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి విధంగా ప్రమోట్ చేయడం చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతారంటే ఎక్కువ మంది ఇన్స్పైర్ కాకపోయినా తక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోయి
వా ఈ స్టాక్ మార్కెట్లో ఏదో ఉందని డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ రెవెంజ్ తెచ్చుకోవాలని చెప్పేసి దాంట్లో ఇంకా డబ్బులు అప్పులు తెచ్చి ఇట్లా జీవితాలను గుల్ల చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లోకి మీరు వచ్చేసేయండి, లక్షలు సంపాదించండి అని ఎప్పుడు చెప్పను. అసలు మీకు అవకాశం ఉంటే, మీరు కనుక బాగా చదువుకొని ఉంటే, మీరు ముందు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా కుటుంబాన్ని మీరు రన్ చేసుకోండి. అంతేగాని దీని జోలికి రావద్దు, ఇది భూతం లాంటిది, ఇది మిమ్మల్ని మింగేస్తుంది అనేటువంటి కోణంలోనే చెప్పాను. కానీ ఎప్పుడు ప్రమోట్ అనేటువంటిది అంటే మీరు ఇక్కడ వచ్చేస్తాయి డబ్బులు అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పలేదు. ఈ విధంగా చాలామందికి డైరెక్ట్గా మేమేమన్నా డైరెక్ట్గా చెప్పామా అని అడుగుతున్నారు. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా చెప్తా వీళ్ళు ప్రమోషన్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. రెఫరల్స్ వీటన్నిటిని ప్రమోషన్ అనేటువంటిది చేయడం ద్వారా ప్రతిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మొన్న వీడియో ఒకటి చేశారు. ట్రంప్ మోడీ పలుకున్నారు, ఇక ఏం లేదు తారాసువల్లాగా స్టాక్ మార్కెట్లో పైకి వెళ్తాయని చెప్పేసి వీడియో చేశారు. వీడియో చేయగానే ఏమైంది, నిన్న మార్కెట్ అనేటువంటిది పడిపోయింది. ఎక్కడ ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి వీడియోని బేస్ చేసుకొని వీడు కనుక ట్రేడింగ్ అని చేశాను, ఇంతకుముందు లెవెల్స్ ఎన్ని ఇచ్చారు, అన్ని తప్పులు తడకలైపోయినాయి అనమాట. వీటన్నిటిని ఫాలో అయితే మనం ఇట్లాంటి మాటలు వినేసేసి చాలామంది ఇన్స్పైర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. 2 సార్లు 70 లక్షలు వచ్చినాయి, ₹1 కోటి వచ్చినాయి అని వీడియోస్ చేశారు. మరి నష్టం వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా చూపించినటువంటి పాపాన పోలా. ఇదిగో ఈ అకౌంట్లో ఎంత నష్టం వచ్చింది అని చూపించారా? లేదు. లాభాలు అయితే చూపించారు. ఎందుకని చూపించారు? ఒక మోటివేషన్, పబ్లిక్ని మోటివేషన్, ఇది సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో, మేమే నిదర్శనం అనేటువంటి కోణంలో వీళ్ళే కాదు చాలామంది చూపించారు. దానివల్ల ఏమవుతుంది, అసలు దాంట్లో ఉండేటువంటి సార్థక బాధకాలు చెప్పకుండా స్టాక్ మార్కెట్లో పడిపోతే మీరు ఒక లాభాలో ఒక ఉడికిపోయి కాలిపోయేటువంటి నూనెలో మీరు పడ్డట్టే లెక్క. ఒక కాలేటువంటి నూనె వచ్చేసి మీద కనుక పడితే ఏ విధంగా అయితే అది చాలా ఇబ్బంది పెడుతుంది, అట్లాంటిది మీరు మొత్తం నూనెలో పడ్డారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? అంత ప్రమాదకరమైనటువంటిది. సో దీంట్లో సరైనటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్, బేసిక్ నాలెడ్జి, ఒక సరైన స్ట్రాటజీ, కావాల్సినంత డబ్బు ఇవన్నీ లేకుండా మీరు కనుక అయితే అది మిమ్మల్ని చాలా ప్రమాదానికి గురి చేస్తుంది అనే ఉద్దేశంతోనే నేను అసలు వీళ్ళందరూ చెప్తున్నటువంటి చాలా అంటే చాలా తప్పండి అని చెప్పేసి నేను నెత్తి నోరు కొట్టుకుంటున్నా. వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వీళ్ళే కాదు, తెలుగు బ్రదర్సే కాదు, ఇంకెవడైనా సరే చాలామంది దాదాపుగా 99% వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసమే చేస్తూ ఉంటారు. అంతేగాని మీ మీద ప్రేమ, మీ మీద అభిమానం, మీరేందో పెద్ద వాటేసుకొని నా ప్రజలు అది ఇది అని అమ్మ సెంటిమెంట్లు, నాన్న సెంటిమెంట్లు ఇట్లాంటివన్నీ మిమ్మల్ని జారిపోకుండా చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే. ఇవి తెలుసుకోకుండా చాలామంది ఇదైపోతున్నారు. సుభాషిష్ పాణి చాలా గ్రేట్ ట్రేడరే, కానీ ఎందుకని లైవ్ ట్రేడ్స్ మానేశాడు? ఎందుకు మానేశాడంటే ఎక్స్నెస్ రిజిస్ట్రేషన్స్ ఆపేశారు కాబట్టి మానేశాడు. వాళ్ళతో లింకప్ అయ్యారు, కమిషన్స్ వస్తాయి, రెఫరల్ అమౌంట్స్ వస్తాయి, ఇన్ని రకాలైనటువంటి వస్తాయి కాబట్టి ప్రమోషన్ అనేది చేశాడు, లైవ్ ట్రేడ్స్ చేశాడు, గోల్డ్ ఎట్లా ట్రేడ్ చేయాలి, బిట్ కాయిన్ ఎట్లా ట్రేడ్ చేయాలని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఎక్స్నెస్ అకౌంట్స్ క్లోజ్ చేశాడో ఇక్కడ ఒక దెబ్బకి లైవ్ ట్రేడ్స్ ఆపేశాడు. ఎందుకు? స్వప్రయోజనాలు అనేటువంటి ముఖ్యమే, కానీ మిమ్మల్ని అదే లైవ్ ట్రేడ్స్ ఇచ్చేసి మీరు బాగా డబ్బు సంపాదించుకునేట్టుగా చేయొచ్చు కదా, కానీ చేయరు. సో ఎవరికైనా సరే వారి యొక్క ప్రయోజనాలే చాలా ముఖ్యం. మీ యొక్క ప్రయోజనాలు, మీ లాభాలతోటి వీటితో సంబంధమే లేదు. ఇంతకుముందు ఒక బుడబొక్కలో ఐరన్ లేడీ అని ఒక లేడీ వచ్చింది. ఆమె ఆ ఎన్టీవీలో వాటిలో వీటిలో కొన్నిటిలో ప్రమోషన్ ఇంటర్వ్యూస్ ఇప్పించుకొని ప్రమోట్ చేసుకొని ఒక చాలా భారతదేశంలోని చాలా పెద్ద ఫిగర్ లాగా, స్టాక్ మార్కెట్ ఫిగర్ వ్యక్తిలాగా క్రియేట్ చేసుకుంది. అష్మితా పాటిల్ని పెట్టుకుంది. ఆమె దగ్గర కోర్సులు నేర్చుకొని ఆ కోర్సులని ఇండియాలో ఇక్కడ తెలుగు ప్రజలకి అమ్మి ఒక్కొక్కళ్ళ దగ్గర 50,000 40,000 రూపాయలు వసూలు చేసింది. పొలాలు కొంది, ఇల్లు కట్టింది, బ్రహ్మాండంగా డబ్బు సంపాదించింది. కానీ ఆమెని ఫాలో అయినటువంటి వాళ్ళు ఎవడైనా ఒక్కడైనా సరే ఒక ఇల్లు కట్టడం కాదు, ఒక ఇటక రాయైనా కొనగలిగాడా? ఇల్లు కట్టే సంగతి పక్కన పెట్టండి, ఇల్లు కట్టడానికి కావాల్సిన ఇటుక రాయినైనా సరే కొనగలిగాడా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించి? ఆమె మాత్రం కోట్లు సంపాదించింది. ఎప్పుడైతే అస్మితా పాటిల్ని పట్టుకొని బొక్కలో వేశారో ఏమో భయపడి వణికిపోయి వీడియోస్ మొత్తం లైవ్ ఆపి పారేసింది. సో ఇటువంటి దుర్మార్గులు, దుష్టులు
మిమ్మల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ డబ్బు సంపాదించుకోవటం కోసం మీ జీవితాలని పునాదిగా పణంగా పెడుతున్నారు. ఇది గమనించాలనే ఉద్దేశంతో నేను అసలు ఈ విమర్శనాత్మకంగా అసలు వాస్తవాన్ని ఏంటి అనేటువంటిది నేను మీకు తెలిసే విధంగా ఈ వీడియోస్ చేస్తున్నాను. దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కాదు, అసలు వాస్తవికత ఏంటి అనేటువంటిది ఒకసారి విన్న తర్వాత మీ గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.